హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మనం ఈ ట్యుటోరియల్లో డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ని ఎలా మార్చుకోవాలి, అలాగే టైం డేట్ని ఎలా సెట్ చేసుకోవాలి, టైం జోన్స్ని అనే దాని గురించి చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి చూడడానికంటే ముందుగా మీ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఫ్రెండ్స్, ఇంకా ఏంటంటే బ్లాంక్కి సంబంధించి తెలుగు వాట్సాప్ గ్రూప్ స్మార్ట్ విజన్ అనే గ్రూప్ ఉంది. గ్రూప్లో ఏదైనా యాడ్ అవ్వాలి అని అనుకుంటే మొబైల్ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి యాడ్ అవ్వగలరు. మొబైల్ నెంబర్ 9160749143. సో ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక డెస్క్టాప్ పై ఉన్న వాల్పేపర్స్ని మనం చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే మనం డిఫాల్ట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మనం డౌన్లోడ్ చేసుకున్నవైనా పెట్టుకోవచ్చు. సో డిఫాల్ట్ చాలా మంది తక్కువ పెట్టుకుంటూ ఉంటారు, డౌన్లోడ్ చేసుకునే ఎక్కువ మంది పెట్టుకుని ఉంటారు కాబట్టి సో నేను దానికి సంబంధించిన వే చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం ముందుగా దానికోసం ఎక్కడైతే మన డెస్క్టాప్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయో వాటిని చూస్ చేసుకోవడం కోసం నేను దిస్ పీసీలో ఒక లొకేషన్లో ఉంచాను. సో ఆ లొకేషన్లో దగ్గర నుంచి నేను చూస్ చేసుకుంటాను. ఇప్పుడు నేను దానికోసం ఒక హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకోవాలి. సో నా దగ్గర అయితే నార్మల్గా ఈ పీసీలో ఏమీ లేవు దానికి సంబంధించి రిలేటెడ్. సో ఇక్కడ నేను ఒక హార్డ్ డిస్క్ని తీసుకుంటాను. హార్డ్ డిస్క్ని తీసుకుని దానిలో నుంచి కనెక్ట్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇక్కడ నేను దానికోసం ఒక హార్డ్ డిస్క్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ హార్డ్ డిస్క్ని తీసుకున్నాను. అలాగే ఇక్కడ హార్డ్ డిస్క్ని యూఎస్బీకి కనెక్ట్ చేస్తున్నాను. యూఎస్బీకి హార్డ్ డిస్క్ని కనెక్ట్ చేశాను. యూఎస్బీని హార్డ్ డిస్క్కి కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ దిస్ పీసీ పై ఎంటర్ ఇస్తున్నాను. డెస్క్టాప్ పైకి వచ్చి దిస్ పీసీ షార్ట్ కట్ పై ఎంటర్ ఇస్తున్నాను. అలాగే రైట్ యారో ప్రెస్ చేస్తూ రైట్ యారో తీసుకుంటూ లోకల్ డిస్క్ ఎఫ్ దగ్గరకు వచ్చాను. సో ఎఫ్ దగ్గర ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ ఎంట్1 లో నాకు సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి, అంటే ఇమేజెస్ ఉన్నాయి, డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్స్. సో అక్కడికి వస్తున్నాను, ఎంట్1 తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ వాల్ పేపర్స్ అనే ఫైల్ ని తీసుకుంటున్నాను. పీసీ అని ఉంది, ఈ పీసీని తీసుకుంటున్నాను. సో ఈ పీసీ కాకుండా నేను ఆల్ ఇమేజెస్ లో ఉన్నాయి, ఒకసారి చూద్దాం. డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్స్. సో ఇక్కడ ఈ ఆల్ ఇమేజెస్ లో డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది మనం తీసుకున్నాం. వీటిలో ఏదైనా ఒక ఇమేజ్ నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏదో ఒక ఇమేజ్ పైన ఫోకస్ ఉంచి రైట్ యారో లెఫ్ట్ యారోస్ తో ఇక్కడ కాంటాక్ట్స్ మెన్యూ అంటే అప్లికేషన్ బటన్ క్లిక్ చేశాను. ఓపెన్, ఎడిట్ విత్ ఫోటోస్, డౌన్ యారోతో వస్తున్నాను. అప్ యారో డౌన్ యారోస్ తో చూస్ చేసుకోవచ్చు. సెట్ ఈస్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది. సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Desktop backgrounds window. Items view list. X versus 71280x961 row 6 column. Open edit. Set as desktop edit. Set as desktop edit with fake 3D. Set as desktop back. సో ఇక్కడ సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అనే దానిపైన ఎంటర్ ఇచ్చిన తర్వాత మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ మనకి ఇక్కడ వచ్చేసింది. సో మనం చూసుకున్నట్లయితే ఈ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి యాడ్ అయిపోయింది. సో కాబట్టి ఈ విధంగా మనం డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్స్ని చేంజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా ఉన్న ఎక్కువ శాతం ఎవరు చేసుకోరు. బయట విడిగా ఉన్న ఇమేజెస్ని లేదా విడివిడి వాటిని చేసుకుంటారు, డౌన్లోడ్ చేసుకున్న వాటిని తప్ప. నేను డిఫాల్ట్గా ఉన్నాయి చూపించకుండా ఈ వేలో చూపించాను. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే టైం అండ్ టైం జోన్ని చేంజ్ చేయటం. మనం టైం అనేది ఎన్నిసార్లు టైం చేంజ్ చేసేసినా కానీ మనకు ఆ చేంజ్ చేసిన టైం ఏదైతే ఉందో ఆ టైం నార్మల్గా ఒక హాఫ్ అన్ అవర్ తేడాతో మనకి టైం డిస్ప్లే చేస్తూ ఉంటుంది. అండ్ డేట్స్ కూడా మారిపోతూ ఉంటాయి మనం ఎన్నిసార్లు సెట్ చేసినా. మనం దానికోసం ముందు చేయాల్సింది ఏంటంటే టైం చేంజ్ చేయడం కంటే కూడా మనం పర్ఫెక్ట్గా టైం జోన్ని సెట్ చేసుకున్నట్లయితే మనకి ఆ పర్ఫెక్ట్ టైం అండ్ డేట్ పర్ఫెక్ట్గా అలాగే ఉండిపోతాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందుగా టైం జోన్ని చేంజ్ చేద్దాం. దానికంటే ముందు మనం చూసుకున్నట్లయితే మనకి ఈ టైం డేట్ ఎప్పుడైతే మనం సిస్టమ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉందో, అంటే మనం సిస్టమ్ ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చర్ అవుతుందో ఆ టైంలో దానికి సంబంధించి ఆ టైం వచ్చేసే విధంగా సిస్టమ్స్ ఉంటాయి. అది అలా ఎందుకు వస్తుంది అంటే సిస్టమ్ రీస్టార్ట్ అయినప్పుడల్లా మనకి సిస్టంలో మదర్ బోర్డ్లో మనకి ఏదైతే ఒక బ్యాటరీ టైంకి సంబంధించిన క్యారసెల్ ఉంటుంది, ఆ బ్యాటరీ టైనీ బ్యాటరీ అంటారు. సో ఆ బ్యాటరీ ఆధారంగా మనకి సిస్టమ్ ఎప్పుడైతే షట్ డౌన్ అయిపోతుందో అప్పుడు కూడా ఆ బ్యాటరీలో టైం మనకి ఉంటుంది.
సో కాబట్టి ఆ బ్యాటరీ మనం పోయింది అని గుర్తించాలి అంటే ఈ టైం ఎప్పుడైతే మనకి రీస్టార్ట్ అయినప్పుడు టైం మనకి చేంజ్ అయిపోతుందో, మ్యానుఫ్యాక్చర్ డేట్ టైం ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు మనం ఆ బ్యాటరీ పోయింది అని అర్థం చేసుకోవాలి. అండ్ ఈ బ్యాటరీ మనకి మదర్ బోర్డ్లో అమర్చబడి ఉంటుంది. సో కాబట్టి ఈ బ్యాటరీ మనకి ఇప్పుడు బాగానే ఉంది. సో నేను దీని గురించి ఎందుకు చెప్పానంటే ఎగ్జాంపుల్గా మీకు హార్డ్వేర్ ట్యూటోరియల్స్లో కూడా చెప్తాను. సో ఇక్కడ కూడా ఎందుకు చెప్పానంటే దీని గురించి మీకు ఒక అవగాహన రావడం కోసం, ఒకవేళ టైం చేంజెస్ అయిపోతుంటే మీరు ఆ విధంగా ఉంటుంది అని తెలుసుకోవడం కోసం ఇక్కడ మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ముందుగా టైం అండ్ టైం జోన్ని మనం చేంజ్ చేయటం. సో ఇక్కడ మనం టైం చూద్దాం ఒకసారి. 1:38 PM మండే మే 20th 2019. సో ఈ విధంగా డేట్ అండ్ టైం మనం చూసుకున్నాం. ఇన్సెట్ F12 2 టైమ్స్. ఇన్సెట్ F12 ఒకసారి ప్రెస్ చేస్తే టైం, అలాగే ఇన్సెట్ F12 2 టైమ్స్ ప్రెస్ చేస్తే డేట్ అండ్ టైం మనకి చెప్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ముందుగా కంట్రోల్ ప్యానల్ తీసుకుందాం. దానికోసం స్టార్ట్ బటన్ క్లిక్ చేద్దాం. స్టార్ట్ విండో అని మనకు ఒకటి వాయిస్ వినిపించింది అక్కడ. అలాగే మనం CON ఈ విధంగా మనం టైప్ చేయగానే కంట్రోల్ ప్యానల్ డెస్క్టాప్ యాప్ అని వచ్చేసింది. దీన్ని మనం షార్ట్ కట్ గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ షార్ట్ కట్స్ ఎలా యాడ్ చేయాలి అనే దాని గురించి మనం ఒక ట్యుటోరియల్ సపరేట్ గా చేసుకుందాం. సో ఇక్కడ నేను ముందుగా కంట్రోల్ ప్యానల్ పై ఎంటర్ ఇస్తున్నాను. Category button drop appearance and clock and change date, time, clock and region, change date, time or number formats link, ease of access link, change clock and region link, change the date, time and time zone for your computer. మనం అప్ డౌన్ లెఫ్ట్ రైట్ యారోస్ ని ఉపయోగించి ట్యాబ్ ని ఉపయోగించి మనం ఈ విధంగా ఆప్షన్స్ ని చూస్ చేసుకోవాలి. మనకు కావాల్సింది ఈ చేంజ్ ద డేట్ అండ్ టైమ్ జోన్ ఫర్ యువర్ కంప్యూటర్ అనే ఆప్షన్ మనకు కావాలి. సో ఇక్కడ మనం ఒకసారి ట్యాబ్ ప్రెస్ చేద్దాం. సో మనకి నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్తుంది. మనం ప్రీవియస్ ఆప్షన్ కి వద్దాం. షిఫ్ట్ ట్యాబ్. ఇక్కడ మనం ఎంటర్ ఇద్దాం. సెట్ ద డేట్ అండ్ టైం లింక్. ఇక్కడ మనం ప్రెస్ చేస్తే ఎంటర్ని టైం అండ్ డేట్ ని మనం టైప్ చేసి సెట్ చేసుకోవచ్చు. నేను మీకు అంతకంటే ఈజీగా ఉండే వే ఒకటి చూపిస్తాను. ఆ వే ద్వారా మీరు చాలా బాగా టైం ని త్వరగా సెట్ చేసుకోగలరు. మనం ఒకసారి అప్ డౌన్ యారోస్ తో చేంజ్ ద డేట్ అని వచ్చింది కదా, అలాగే మనం ఒకసారి ట్యాప్ ప్రెస్ చేసినట్లయితే చేంజ్ టైమ్ జోన్ అని ఉంది. సో ఇక్కడ మనం ఎంటర్ ఇద్దాం. మనం పెట్టుకోవాల్సింది UTC ప్లస్ చెన్నై కలకత్తా. Change times of space. Time zone settings dialog. Set the time UTC plus 5:30. 3 hour Delapura. UTC plus 5:30. Chennai, Kolkata, Mumbai, New Delhi. చెన్నై, కలకత్తా, ముంబై, న్యూఢిల్లీ అనేది మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే వేరే దానికి మార్చి చూద్దాం. UTC 12 o'clock. International Dateline West. 1:40 PM. ఇక్కడ మనం UTC 12 o'clock అని ఉంది కదా, ఇక్కడ మనం ఎంటర్ ఇద్దాం ఫస్ట్. Date time dialog. 8:10 PM. 8:10 PM. ఇక్కడ టైం ఇప్పుడు UTC 12 o'clock మనం మారిస్తే ఇక్కడ మనకి ఏమైందంటే 8:10 PM అయిపోయింది టైం. 8:10 PM. Sunday, May 19th, 2019. సండే మే 19th 2019. అక్కడ ఇప్పుడు ప్రెసెంట్ టైం అక్కడ ఈ విధంగా ఉంది. సో కాబట్టి మనకి ఇంత చాలా తేడా వచ్చింది. చూసుకోండి ఒకసారి టైం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చేంజ్ డేట్ అండ్ టైం మనం ఎక్కడ ఉన్నాం అక్కడే ఉన్నాం. సో ఒకసారి ట్యాప్ ప్రెస్ చేద్దాం. చేంజ్ టైమ్ జోన్. ఇక్కడ మనం ఎంటర్ నిద్దాం. ఒకసారి మనం ఈ మొత్తం ఏవైతే ఉన్నాయో UTC 11 o'clock ఈ విధంగా మనకి అన్ని చూపిస్తుంది. సో ఇక్కడ మనం దీంట్లో చెన్నై, కలకత్తా, ముంబై, న్యూఢిల్లీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మన UTCకి. సో ఇక్కడ డౌన్ అంటే ఎండ్ బటన్ ఇస్తున్నాను త్వరగా దొరకడం కోసం. అలాగే అప్ యారోస్ ప్రెస్ చేస్తూ సో మనం ఈ విధంగా అప్ డౌన్ యారోస్ తో సెలెక్ట్ చేస్తూ మనం ఈ అప్ డౌన్ యారో కీస్ ని యూజ్ చేసి ఈ విధంగా మనం ఏదైతే మనకు కావాలని అనుకుంటున్నామో UTC మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. UTC plus 5:30 చెన్నై, కలకత్తా, ముంబై, న్యూఢిల్లీ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం దీన్ని సెలెక్ట్ చేసేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఎంటర్ ఇచ్చేద్దాం. సో ఇక్కడ మనం ఎంటర్ ఇచ్చేసిన తర్వాత మనకి టైం అనేది చేంజ్ అయిపోయింది. చూద్దాం.
1:43 p.m. One for Monday, May 20th, 2019. మండే One for Monday, May 20th, మే 2019. 28, 2019. మనకి ఈ విధంగా టైం జోన్ అనేది సెలెక్ట్ అయిపోయింది. మనం టోటల్గా ఈ విధంగా టైం జోన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం కష్టాలు పడకుండా ఈజీగా సింపుల్ మెథడ్లో మనం డేట్ అండ్ టైంని సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్స్ని అలాగే డేట్ అండ్ టైంని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరొక టాపిక్లో నెక్స్ట్ టాపిక్లో మనం బేసిక్ ట్యూటోరియల్స్లో నెక్స్ట్ టాపిక్లో మరొక మంచి వీడియోతో కలుద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.